అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం. సైకోస్థీనియా. నిన్న కాక మొన్న December 11 ఈ బిట్ అయితే అడిగాడండి SGTలో. నేను ఆల్రెడీ అక్టోబర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో దీని నుంచి బిట్స్ అయితే వస్తాయని ఖచ్చితంగా చెప్పాను. వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. ఇది అక్టోబర్లో నా టెట్ బిట్ అండి ఇది. సో ఈ 10 ఒకసారి చూద్దాం. ప్రతి పేపర్లోని ఎవరో ఒకరికి బిట్ అయితే వస్తుందండి. ఒకసారి చూద్దాం. MMPIలో మొత్తం 550 ప్రవచనాలు ఉంటాయి కదా, దాంట్లో 10 రకాల రుగ్మతలను అయితే పరిశీలించారు కదా. సో ఈ 10 రకాల రుగ్మతలు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఆరోగ్యాన్ని గురించి అనవసరంగా ఆదుర్ద పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా చిన్న నొప్పి వచ్చినా, ఏదైనా చిన్న డిసీజ్ వచ్చినా చాలా భయపడిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళ డిసీజ్ని ఏమంటారంటే హైపోకాండ్రియాసిస్. దీనినే అకారణ శరీర దుశ్చింత అని అంటాము. నెక్స్ట్ వచ్చి నిరాశావాదం, నిరుపయోగమైన ఆలోచనలు. దీన్ని ఏమంటామంటే డిప్రెషన్ లేదా అవసాదం. నెక్స్ట్ శారీరక సంబంధం కాని శిరోబాధం లేదా పక్షవాతం. దీన్ని హిస్టీరియా అని అంటాం. ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 సార్లు ఎక్కువగా చదవండి. నెక్స్ట్ సంఘ వ్యతిరేక ఆలోచనలు చేయడం అంటే సైకోపతిక్ విచలనం లేదా సైకోపతిక్ డీవియేషన్. నెక్స్ట్ పురుషులు, స్త్రీలు, విజాతిలింగం వారు చేసే పనులు చేయడం, పురుషత్వ లేదా స్త్రీతత్వ అభిరుచి. ప్రతి చిన్న విషయానికి అధికంగా అనుమానాలు పడడం, దీన్నే చిత్రభ్రమ, పెరినాయ, పారనోయ అని కూడా అంటాము. మొన్న టెట్లో అయితే నాకు పెరినాయ అనే ఆప్షన్ ఇచ్చాడండి. అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం సైకోస్థీనియా. నిన్న కాక మొన్న అడిగానండి ఇది SGT వాళ్ళకి. ఒకసారి 10 చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఆధారం లేని ఊహలు, ఆలోచనలు, మనసు చిన్నాభిన్నం కావడం స్కిజోఫ్రీనియా. స్కిజో అంటే గ్రీకు పదం. నెక్స్ట్ చిన్నవాటికి అధికంగా ఉద్వేగాలకు గురి అవ్వడం హైపోమానియా. దీన్ని అల్పోన్మాదం అని కూడా అంటాము. ఇతర వ్యక్తులకు దూరంగా ఉండడం లేదా ఒంటరిగా ఉండడం సోషల్ డిస్పిటెన్స్, సాంఘిక అంతర్వర్తనం. అంతేనండి. ఇంకా ఎక్కువగా బిట్స్ ఎందులోంచి వస్తున్నాయని నేను అవి కూడా షార్ట్లు చేస్తూ ఉంటానండి. లైక్ చేయండి.